జగన్, నీకు దమ్ముంటే కూటమి నేతల్ని కానీ కార్యకర్తలను కానీ టచ్ చేసి చూడు. 24 గంటల్లో మేమేంటో చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సవాల్ విసిరారు. రప్ప నరకడానికి జగన్ ఏమన్నా స్టేట్ రౌడీవా అంటూ విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని PMGSY నిధులలో 8,80,00,000 అంచనాలతో ఎర్ర కాలువపై వీరంపాలెం త్యాజ్యంపూడి గ్రామాల మధ్య బ్రిడ్జి వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ, బంగారగూడెం గ్రామంలో జలజీవన్ మిషన్ స్కీమ్లో OHSR వాటర్ ట్యాంక్ 35 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసిన ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై బొలిశెట్టి శ్రీనివాస్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరగలేరని తెలిపారు. జగన్ రప్పాలాడిస్తాడని ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తన తండ్రి హయాంలో 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని, కూటమి నేతలను కానీ దమ్ముంటే ఎవరినైనా టచ్ చేసి చూడాలని ఆయన చెప్పారు. మేము రప్పాలాడించాలంటే 24 గంటలు చాలు, కానీ మేము మీరాల రౌడీలం కాదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, దాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి నోటి దురుసు మాటలు జగన్ మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంట కూటమి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మీరు మీకోసం పనిచేస్తున్నాం మేము, కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇది అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. దాంట్లో ఎలాంటి అతిశయం లేదు. ఇదిగో పక్కన జరుగుతూ ఉంటే ఒక రఫరఫా కోసేస్తారంట ఏంటి, రఫరఫా గొర్రెపోతాలు కోసినట్టు కోసేస్తారంట. అంటే నువ్వు రౌడీవా, స్టేట్ రౌడీవా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే రౌడీ చేసేయాలని చూస్తున్నావు. రేపు మళ్ళీ నీకు అధికారంకి వస్తే సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నా. అందుకే నేను ఇంటికి పంపించారు. నువ్వు రఫరఫలు ఆడించేస్తున్నావు, ఇంటికి పంపించారు. కోట్లాది రూపాయలు దోచుకున్నావని ఇంటికి పంపించారు. మీ నాన్న సమయంలోనే 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విమర్శించి దమ్ము నీకు ఉందా అని అడుగుతా ఉన్నా. పోయి చూద్దాం, ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం. మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు. మేము రఫరఫలు ఆడించాలంటే ఎన్నాళ్ళు? ఒక 24 గంటలు చాలు. కానీ మా ప్రభుత్వం, మేము రౌడీలు కాదు, మేము ఆ ప్రభుత్వం కూడా కాదు. కాబట్టి మీరు రఫరఫలు అన్నీ ఉంటే ఎక్కడైనా మడతట్టి పెట్టుకోండి, కుర్చీ మడతట్టి ఎక్కడైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేవు. 5 సంవత్సరాలు నువ్వు 100 ప్రయత్నాలు చేసావు, 1000 మందిని పోలీసులు దింపావు. జరుగుతుంది ఇవాళ ఈ బ్రిడ్జి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే 2 జిల్లాలు కలిపే బ్రిడ్జి ఇది. ఇదివరకు బ్రిడ్జి రెస్ట్ ఎక్కడైందో చూడండి, ఆ డిజైన్ తప్పు. అది మధ్యలో వేస్తే ఎరగాలు వచ్చి మట్టి కొట్టుకుపోయి బ్రిడ్జి పడిపోయింది. ఇవాళ అలా కాకుండా ఈ గట్టి యువతలకు మనం రెస్ట్ చేసుకుని యువతల పక్కన మీరు ఈ బ్రిడ్జిని ఎక్కువ రోజులు ఉండేలాగా డిజైన్ చేసి, నీ నిధులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నిధులు శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ని ఒప్పించి, మా DEకి చెప్పి కాంట్రాక్టర్ని పని చేసుకోమని, పని మొదలెట్టమని చెప్పి మనం అందరినీ ఎంకరేజ్ చేసుకుంటా ఇక్కడ అందరూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనం చేద్దాం తప్ప ఇక్కడ నాకేమీ పొలాలు లేవు, లేకపోతే ఇది కాదు. నన్ను మీరందరూ ఎన్నుకున్నారు.